వితౌట్ డీవీ మీటర్. నా దగ్గర డీవీ మీటర్ అంటే అదే ట్రాకింగ్ చేస్తారు కదా, సాటిలైట్ ట్రాకింగ్ చేసే మీటర్ ఉంటుంది కదా, అది లేకుండానే నేను ట్రాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టీపీ కూడా నేను మొత్తం డిలీట్ చేసేస్తాను. చూడండి, ఆల్ డిలీట్ అని ఉంది. ఎందుకంటే నేను ఒకవేళ ఈ టీపీ ఇలాగే పెట్టుకొని నేను స్కాన్ చేశాను అనుకోండి, డబల్ ఈ టీపీకి సంబంధించిన ఛానల్స్ డబల్ వస్తాయి. నేను ఇక్కడ ఏం చేంజ్ చేయను. ఇదైతే నేను 18 వోల్ట్స్ పెట్టాను. మీరైతే దీన్ని అసలు చేంజ్ చేయొద్దండి. మీకైతే ఇది వస్తుంది 13 లేదా 18 వోల్ట్స్ అనేసి వచ్చేస్తుంది. మీరు దీన్ని అయితే అసలు మార్చొద్దండి. నేను 18 వోల్ట్స్ ఎందుకు పెట్టానంటే నాకు ట్యూనర్కి సెట్టాప్ బాక్స్ ట్యూనర్కి సరైన వోల్టేజ్ అందట్లేదు, సిగ్నల్ సరిగ్గా రావట్లేదు కాబట్టి నేను అలా సెట్ చేశాను. తర్వాత అసలు ఇది ఏం చేంజ్ చేయకుండా లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లైండ్ సెట్స్, ఇక్కడ సైడ్ బటన్ వచ్చేస్తే మనకు వస్తాయి ఆప్షను. నేను శాటిలైట్ అని ఉంటుంది, బ్లైండ్ సెట్స్లోకి పెట్టుకోండి. బ్లైండ్ సెట్స్ పెట్టుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు టీపీస్ లేవు కదా, ఎలా వస్తాయి అంటే అవి ఆటోమేటిక్ తీసుకుంటాయి, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ 108 డిగ్రీలో మనం సెట్ చేసాం కదా సిగ్నల్ ఎంటర్లో, కాబట్టి అదే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి వర్కింగ్ టీపీస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్రజెంట్ ఛానల్స్ వచ్చేవి అవన్నీ టీపీలో స్కాన్ అయిపోతాయి. చూడండి, నాకు 6 టీపీలు వచ్చినాయి, అవతలు కూడా సేమ్ వచ్చినాయి. కొత్త టీపీసే యాడ్ అవుతున్నాయి అనమాట. ఇది పాతవి కొత్తవి అని చూపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ దీంట్లో ఉన్నవి అని చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ వేరే శాటిలైట్లో ఉంటాయి కదా, దాంట్లో ఉన్నవి అంటే నా దగ్గర ఆల్రెడీ దీంట్లో ఒక 108 డిగ్రీల శాటిలైట్ ఆల్రెడీ ఉంది. నేను కొత్తగా యాడ్ చేసి ఇది స్కాన్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఫౌండ్ అని వచ్చింది. ఇప్పుడు కొత్త టీపీ అనేది వచ్చింది. అయినా దీంట్లో ఏం డబుల్ ఛానల్స్ రావు, ఇప్పుడు సింగిల్ ఛానల్స్ వస్తాయి. టోటల్ నాకు ఎన్ని ఛానల్స్ వస్తాయో స్కాన్ చేసి చూపిస్తాను మీకు. నేను ఎయిర్టెల్ సెట్ చేశాను, అంటే ఒకటే రీఛార్జ్, ఒకటే సెట్టాప్ బాక్స్, ఒకటే రీఛార్జ్. మీకు ఆల్రెడీ నేను సన్ డైరెక్ట్లో 13 నవంబర్లో అదే ఎక్స్పైర్ అవుతుందని చూపించాను కదా, సేమ్ నెంబర్ సేమ్ ఉంటుంది. నేను మళ్ళీ మీకు మెనూలోకి వెళ్ళి అది చూపిస్తాను లాస్ట్లో ఆప్షన్, అదేనా కాదా అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను కొద్దిసేపు ఆపేస్తాను, వీడియో లాగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, టోటల్ 12 టీపీస్ స్కాన్ అయినాయి చూడండి. తర్వాత ఛానల్స్ కూడా స్కాన్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. 12 టీపీస్ కాదు, ఆల్మోస్ట్ 18 17 ఉన్నాయి ఎయిర్టెల్లో అయితే. నాకు 12 మాత్రం వచ్చినాయి. 12 వచ్చినాయి అంటే నేను సిగ్నల్ ఎక్కడో మిస్ చేశాను, కరెక్ట్గా సెట్ చేయలేదు. దీన్ని బట్టి నాకు ఛానల్స్ ఎన్ని వస్తాయి టోటల్ చూద్దాము. నేను ఇలాగ క్రాస్ ఎందుకు చేశానంటే ఇక్కడ ఛానల్ పేర్లు వస్తాయి కదా, అవి కనపడకూడదు అనేసి హైడ్ కావాలనేసి ఇలా క్రాస్ పెట్టాను. ఇది ఆటోమేటిక్గా ప్లే అవుతాయి.